తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతన్నలకి నమస్కారం అండి. వెల్కమ్ టు బీవీజీ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్. మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు యాసంగి రైతు భరోసా డబ్బుల కోసం ఎదురు చూస్తున్నారో వారికి రేపైతే రైతు భరోసా డబ్బులు అయితే పంపిణీ చేయబోతున్నారు. మన తెలంగాణలో దాదాపు ఎవరైతే పంట పండిస్తూ సాగు చేస్తున్నటువంటి రైతులు ఎవరైతే ఉన్నారో వారందరికీ ఎకరానికి 6,000 రూపాయల చొప్పున రేపు దాదాపు 3,500 ఏదైతే కోట్ల రూపాయల డబ్బుల్ని మన రాష్ట్ర ప్రభుత్వం అయితే విడుదల చేయబోతున్నట్లు సమాచారం. ఇక మన రాష్ట్ర వ్యాప్తంగా ఎకరానికి 6,000 రూపాయల చొప్పున రైతు భరోసా డబ్బులు అంటే యాసంగి రైతు భరోసా డబ్బులు రేపు ఏ జిల్లాలలో జమ చేయనున్నారో మనకి జిల్లాల లిస్టు అదేవిధంగా అర్హతల జాబితా అనేది సిద్ధం చేసి విడుదల చేయడం అయితే జరిగింది. ఇక ఈ వీడియోలో రేపు ఏ జిల్లాలలో ముందుగా యాసంగి రైతు భరోసా డబ్బులు అయితే పంపిణీ చేయబోతున్నారో తెలుసుకుందాము. ఇక ఆ డబ్బులలో కలుపుకొని వానాకాల డబ్బులు ఎవరైతే రైతు భరోసా డబ్బులు ఎవరికైతే జమ కాలేదో వారికి వానాకాల పెండింగ్ రైతు భరోసా డబ్బుల కింద వారికి వానాకాల రైతు భరోసా డబ్బులను కూడా విడుదల చేయబోతున్నట్లు సమాచారం. ఇక మన తెలంగాణలో రేపు యాసంగి రైతు భరోసా డబ్బులలో కలుపుకొని వానాకాల సీజన్కి సంబంధించినటువంటి రైతు భరోసా డబ్బులు 2 సీజన్ల డబ్బులు ఎవరికి రేపు జమ చేయనున్నారో ముందుగా ఏ జిల్లాలలో ఈ డబ్బులను అయితే పంపిణీ చేయనున్నారో అన్నది మనం ఈ వీడియోలో సమాచారాన్ని అయితే పూర్తిగానైతే తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాము. ఇక మన రాష్ట్ర ప్రభుత్వం నుంచి 6,000 రూపాయలు రైతు భరోసా డబ్బులను విడుదల చేస్తే అటు మన కేంద్ర ప్రభుత్వం నుంచి పీఎం కిసాన్ 21 విడత కింద 2,000 రూపాయల డబ్బులను కూడా పంపిణీ చేసేందుకు మన మోడీ గారి ప్రభుత్వం అంటే ఏదైతే కేంద్ర ప్రభుత్వం అయితే పూర్తి డేట్ అనేది ఫిక్స్ చేయడం అయితే జరిగింది. ఇక ఎవరైతే ఈ అప్డేట్స్ అనేది చేసుకుంటారో వారికి మాత్రమే రాబోతున్నటువంటి నవంబర్ నెల నుంచి ఈ పీఎం కిసాన్ డబ్బులు ఈ రైతు భరోసా డబ్బులు అయితే విడుదల చేయబోతున్నట్లు సమాచారం. ఇక దీనికోసం సంబంధించినటువంటి పూర్తి అప్డేట్స్ వివరాలు అనేది మనం ఈ వీడియోలను అయితే తెలుసుకోవడానికి అయితే ప్రయత్నిద్దాము. వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే ఈ వీడియోని అయితే చూడండి. ఇప్పటి వరకు వీడియో చూస్తూ కూడా వీడియోని లైక్ చేయని వారు మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయిన వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండానైతే ఈ వీడియోని అయితే లైక్ చేయండి. తప్పకుండా ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడమే కాకుండా పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ నోటిఫికేషన్ సింబల్ని కూడా ఆన్లో అయితే పెట్టుకొని వీలైనంత మందికి ఈ వీడియోని అయితే షేర్ చేయాలని మిమ్మల్ని అయితే అడుగుతున్నాను. ఇక అప్డేట్లకి వచ్చినట్లయితే మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే అర్హత కలిగి ఉన్నటువంటి పంట పండిస్తూ సాగు చేస్తున్నటువంటి రైతు సోదరులు ఉన్నారో వారికి మంచి శుభవార్తను అయితే ప్రకటించడం అయితే జరిగింది. ఇక మన తెలంగాణలో జరగబోతున్నటువంటి స్థానిక సంస్థల ఎన్నికలను అయితే దృష్టిలో పెట్టుకొని యాసంగి రైతు భరోసా డబ్బులు యాసంగి రైతు భరోసా డబ్బులలో కలుపుకొని వానాకాల పెండింగ్ రైతు భరోసా డబ్బులు కూడా అర్హత కలిగి ఉన్నటువంటి రైతులకు డబ్బులు జమ కాని రైతులకైతే రేపటి నుంచి మన తెలంగాణ ఈ 2 సీజన్ల డబ్బులు ఎకరానికి 6,000 రూపాయల చొప్పున అయితే మన రాష్ట్ర ప్రభుత్వం అయితే విడుదల చేయబోతున్నట్లు సమాచారం. ఇక ఎవరైతే రైతులు ఈ డబ్బుల కోసం ఎదురు చూస్తున్నారో వారికి ఈ నెల చివరి ఆఖరి నుంచి అయితే ఈ డబ్బులను అయితే పంపిణీ చేయబోతున్నట్లు కీలకమైన అప్డేట్స్ మన మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు తెలపడం అయితే జరిగింది. ఇక ఇది ఇలా ఉండగా మన తెలంగాణలో దేశవ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వం విడుదల చేయబోతున్నటువంటి పీఎం కిసాన్ 21 విడత 2,000 రూపాయల డబ్బులు కూడా రాబోతున్నటువంటి నవంబర్ నెల 1వ వారం నుంచి అయితే ఈ డబ్బులను అయితే విడుదల చేయబోతున్నట్లు అదిరిపోయే భారీ అప్డేట్స్ని విడుదల చేసిన మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. ఇక ఎట్టకేలకు ఎవరైతే అర్హత కలిగి ఉన్నటువంటి రైతు మిత్రులు ఎవరైతే ఉన్నారో వారికి పీఎం కిసాన్ 2,000 రూపాయలు ఇటు మన రాష్ట్ర ప్రభుత్వం నుంచి యాసంగి రైతు భరోసా డబ్బులు ఎకరానికి 6,000 రూపాయలు ఇటు 2,000 రూపాయలు మొత్తం 8,000 రూపాయల డబ్బులు అనేది మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈ నెల చివరి ఆఖరి నుంచి 2 కొత్త పథకాలు మన తెలంగాణలో రిలీజ్ చేయబోతున్నట్లు సమాచారం. ఇక పంపిణీ చేయబోతున్నటువంటి వానాకాల పెండింగ్ డబ్బులు యాసంగి రైతు భరోసా డబ్బులు పీఎం కిసాన్ 21 విడత కింద డబ్బులు పంపిణీ చేసిన వెంటనే మీ బ్యాంక్ ఖాతాలలో జమ కావాలంటే మీ బ్యాంక్ ఖాతాకి తప్పకుండా కేవైసీ అప్డేట్స్ అదేవిధంగా నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా మీ ఆధార్ కార్డ్కి మొబైల్ నెంబర్కి బ్యాంక్ పట్టా పాస్బుక్కి లింక్ అయితే చేసుకొని అయితే ఉండాలి. ఎవరైతే కేవైసీ ఎన్పిసి లింక్ చేసుకోరో వారికి డబ్బులు అనేది జమ కావన్నట్టుగా రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు అయితే తెలిపింది. ఇక ఈరోజు ఉన్న అప్డేట్స్ అయితే ఇవి. థ్యాంక్ యూ గైస్. జై హింద్.